Okay. So what is the difference between driver dot find element and driver dot find elements? So if you want to perform single element, you will use find element, right? So if I want to go to Amazon, right? I have all these elements. I want to find all the links in this particular section. How do I do? See here, కదా ఇది కదా నాకు కావాల్సింది ఇది ULLI div అవునా ULLI అంటే లిస్ట్ ఆ లిస్ట్ లో ఏలో దాంట్లో div లో ఇవి మొత్తం 62 ఐటమ్స్ ఉన్నాయి నాకు ఈ లింకులు నా దగ్గర టోటల్గా ఇక్కడ ఇన్నే ఉన్నాయి బట్ దీని లింక్లోకి వెళ్తే ఇవి అన్నీ కలిపి నా దగ్గర 62 లింక్స్ ఉన్నాయి నా దగ్గర రైట్ ఐ వాంట్ టు ఫైండ్ ఆల్ ద లింక్స్ ఇది ఎక్స్పాత్ ఇక్కడ నాకు 62 ఐటమ్స్ వచ్చినాయి నాకు ఈ 62 ఐటమ్స్ని ఫైండ్ చేయాలంటే ఏం కావాలి దెర్ ఈజ్ ఫైండ్ ఎలిమెంట్స్ అనేది ఉంది అర్థమైందా ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ రికార్డింగ్ స్టార్టెడ్ యా సో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఆల్ ఎలిమెంట్స్ విత్ మ్యాచింగ్ ఎక్స్పాత్ ఏదో ఒకటి రైట్ సో ఐ కెన్ యూజ్ వాట్ ఐ కెన్ యూజ్ ఫైండ్ ఎలిమెంట్స్ వెబ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏంటి లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ ఓకే సో వాట్ ఈస్ ది driver dot find element up to now we used find element why you want to perform only one element uniquely you want to perform only one element you used find element if you use find elements what it will give all the list of web elements ఏంటి లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ఇది ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ రైట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ క్లియర్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ difference between find element and find elements what is that okay with this XPath for example I have given this ID but with this ID there is no element what will happen there is no element with your locator strategy what will happen it will throw no such element exception clear there is no element subscription email 123 there is no element right clear you got it there is no element with this XPath whatever the XPath you mentioned then what you will get you will get no such element ఏం ఎక్సెప్షన్ వచ్చింది చెప్పండి హలో అందరూ Expected. ఏం ఎక్సెప్షన్ వచ్చింది అందరూ ఉన్నారా Yes, sir. ఏం ఎక్సెప్షన్ వచ్చింది No such element exists. రష్మిక తప్ప ఎవరికి వినపడట్లేదా కనబడట్లేదా నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది వెన్ మీరు ఇచ్చిన ఈ ఐడి ఇచ్చారు ఈమెయిల్ 123 అన్నారు బట్ విత్ దిస్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఇన్ యువర్ వెబ్ పేజ్ అప్పుడేమొచ్చింది నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది ఓకే ఓకే No, sir. సరే
ఇక్కడ ఎక్స్ పాత్ రాంగ్ ఎక్స్ పాత్ ఇచ్చారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఈ రాంగ్ ఎక్స్ పాత్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్. చూడండి ఉందా? నేను ఈ ఎక్స్ పాత్తో సెట్ No. ఏమొచ్చింది? ఏమైనా వచ్చినాయా మ్యాచెస్? వచ్చిందా? No, sir. కొంచెం యాక్టివ్గా ఉండండి. నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నానని, బట్ బీ యాక్టివ్ విత్ దిస్. ఎందుకంటే దిస్ ఈజ్ రాంగ్ ఎక్స్ పాత్. సో ఇక్కడ జీరో ఉంది లిస్ట్, అవునా? సో ఇన్ సచ్ కేస్ వాట్ ఎక్సెప్షన్ యూ విల్ గెట్? నో ఎక్సెప్షన్. ఇక్కడ ఎక్సెప్షన్ రాదు. దెన్ వాట్ యూ విల్ గెట్? యూ విల్ గెట్ ఎంటీ లిస్ట్. అర్థమైందా? యూ విల్ గెట్ ఎంటీ లిస్ట్. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. వాడి ఇంటర్వ్యూర్ ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ ఉద్దేశం ఇది. ఫైండ్ ఎలిమెంట్స్ అంటే ఈజీగా చెప్పేస్తారు. సింగిల్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫైండ్ చేయాలంటే ఆల్ ఎలిమెంట్స్ లిస్ట్ ఆఫ్, టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. బాగుంది, ఇది ఎవడైనా చెప్తాడు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షన్ వాడంటాడు నెక్స్ట్, నేను ఈ ఆ ఎక్స్పాత్తో కానీ దేంతో కానీ ఐడి లేదు, ఏమొచ్చింది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇన్ కేస్ ఆఫ్ లిస్ట్ అడుగుతాడు, ఇన్ కేస్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్స్ అని అడుగుతాడు. దెన్ యూ వోంట్ గెట్ ఎనీ ఎక్సెప్షన్. ఇట్ విల్ గివ్ ఎంటీ లిస్ట్. ఏంటి? ఎలిమెంట్స్ డాట్ ఈ ఎలిమెంట్ ఈఎల్ఈఎస్ ఎలిమెంట్స్ డాట్ సైజ్. సైజ్ అనేది జీరో అయింది. అర్థమైందా? సైజ్ ఈజ్ జీరో అయింది. ఇఫ్ there is no elements with that X path, you will get empty list. Clear? That is the very, very important interview question.